హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు చెట్టినాడ్ రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను రండి. దీనికోసం ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ సోంపు, 2 లవంగాలు, చిన్న సైజ్ చెక్క, ఒక ఏలక్కాయ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా వెల్లుల్లి, కొంచెం అల్లం వేసుకొని ఇదంతా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక కొద్దిగా ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయ్యాక ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా, అది దీంట్లో మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోవాలండి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యాక రొయ్యలు తీసుకొని ఈ మసాలాలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. మీ కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది ఫుల్ ఫ్రై అయ్యాక లాస్ట్లో కొద్దిగా పెప్పర్ వేసుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లో లాస్ట్లో ఒక 1 స్పూన్ అవకాడో ఆయిల్ యూస్ చేయండి, టేస్టీగా ఉంటుంది. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఫుల్ ఫ్రై అయిపోయాక లాస్ట్లో గరం మసాలా చల్లుకొని స్టవ్ ఆపేయండి. అంతే అండి, మన టేస్టీ రొయ్యల్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.